దీన్ని మనం కొన్ని మిరపకాయలు ఏం చేస్తామంటే సీడ్ కోసం సపరేట్ చేస్తామన్నమాట. సపరేట్ చేస్తే దాంట్లో సీడ్స్ తీసుకుని నెక్స్ట్ మనం చిల్లీ ప్రొపగేషన్ కోసం వాడుకోవచ్చు. ఇలా బ్లాక్ వన్ నుండి తొడిమి లావుగా మందంగా ఉన్న వాటిని క్వాలిటీ అసెస్ చేసి వీటి తొడిమిని తీసుకుని వీటిని మనం కొన్ని సీడ్స్ కోసం సపరేట్ చేస్తున్నాం అన్నమాట. ఇలాగా చిన్నగా రెడ్గా ఉండి లేతగా ఉన్న వాటిని ఏం చేయాలంటే మనం తాలింపుల కోసం సపరేట్ చేసుకోవాలి. ఇలాంటి వాటిని తాలింపుల కోసం సపరేట్ చేసుకుంటే అవి మనం రెగ్యులర్గా తాలింపులో వాటిలో వాడుకోవచ్చు. మిగతా వాటిని మనం చిల్లీ పౌడర్ కోసం ఇలాంటి కట్టర్ ఉపయోగిస్తే ఈజీగా మనం తొడుగును తీయడానికి ఈజీగా ఇలాగా మనం తీసుకుని రెగ్యులర్గా మనం ఈజీగా మనం వీటిని చిల్లీ క్వాలిటీ ఈ తొడుగులు చేయడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ పౌడర్ వస్తుంది చిల్లీ ఓన్లీ చిల్లీస్ నుంచి. ఇలాంటి వాటిని మనం సీడ్ కోసం ఇట్లా బ్లాక్ షేడ్ ఉన్న వాటిని పెద్దగా ఏం చేస్తామంటే సీడ్ కోసం సపరేట్ చేసి మనకు కావాల్సిన సీడ్స్ తీసుకుని మళ్ళీ ఈ స్కిన్ అంతా కూడా మళ్ళీ దీంట్లో కలిపేస్తాం అన్నమాట. ఈ సీడ్స్ తీసుకోవడం కోసం అన్ని సెపరేట్ చేస్తాం. దీంట్లో లేతగా ఉన్న కాయల్ని మనం ఇలా లేతగా ఉన్న కాయలు మాత్రం కంపల్సరీ మనం తాలింపుల కోసం ఇలాగా చిన్నగా ఉండే చూసారా ఇలాంటి వాటిలో అన్నిటి కూడా తాలింపుల కోసం రెగ్యులర్గా మనం వాడే కర్రీస్ కోసం సపరేట్ చేసుకుంటే మనకి పికిల్కి కావాల్సిన క్వాలిటీ పౌడర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే.